చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఈ 2025 సంవత్సరమునకు గాను ఈ ఆఖరి శుక్రవారపు ఆరాధనలో ఈరోజు నా యొక్క వాక్యాంశముగా వాట్ ఈజ్ వాల్యుబుల్ అండ్ వాట్ ఈజ్ నాట్, అంటే ఏది విలువైనది, ఏది విలువలేనిది అనేటువంటి అంశాన్ని నేను తీసుకుంటున్నానండి. ఏంటండి? వాట్ ఈజ్ వాల్యుబుల్ అండ్ వాట్ ఈజ్ నాట్, ఏది విలువైనది, ఏది విలువలేనిది. ముందుగా మీకు విషయం చెప్పాలండి. అదేంటంటే, అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక మనిషి అంట ఒక రోజుకు 12,000 నుండి 60,000 వరకు విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడంటండి. ఒక రోజులో ఒక మనిషి 12,000 నుంచి 60,000 ఆలోచనలను ఆలోచిస్తాడంట. యావరేజ్గా చూస్తే ఒక వ్యక్తి ఒక రోజులో 50,000 ఆలోచనలు సుమారుగా చేస్తాడంటండి. 50,000 థాట్స్ అన్నమాట. మరి ఒక నిమిషంలో ఎన్నండి అని అంటే, ఒక నిమిషంలో 30 నుండి 40 ఆలోచనలు ఒక మనిషి ఆలోచిస్తాడంట. ఆ యొక్క హ్యూమన్ సైకాలజీ ప్రకారం వారు చెప్తున్నారు. వాటిలో అక్కర్లేనివి, అనవసరమైనవి, ఎందుకు పనికిరానివి, నెగిటివ్గా ఆలోచించేటువంటి ఆ యొక్క నెగిటివ్ థాట్స్ ఎన్ని అని అంటే 100%లో సుమారు 70 నుండి 80%. అంటే అతడు ఆలోచించేటువంటి ఆ యొక్క 50,000 ఆలోచనల్లో సుమారు 35 నుంచి 40,000 వరకు ఆలోచనలు మరి ఎందుకు అక్కర్లేనివిగా, నెగిటివ్ ఆలోచనలు, నిరుపయోగమైనటువంటి ఆలోచనలు ఒక మనిషి ఆలోచిస్తూ ఉంటాడంటే, మరి ప్రయోజనకరమైనవి, మేలుకరమైనవి, ఆ యొక్క ఉపయోగపడేవి, పాజిటివ్ ఆలోచన ఎన్ని చేస్తాడు అనంటే సుమారు 10 నుంచి 15% వరకు మాత్రమే ఒక మనిషి మంచి ఆలోచనలను, పాజిటివ్ ఆలోచనలను ఆలోచిస్తాడు అని హ్యూమన్ సైకాలజిస్టులు చెప్తున్నారండి. నిజంగా కూడా ప్రతి మనిషి తన యొక్క జీవితంలో అతడు ఆలోచించేటువంటి ఆ యొక్క ఆలోచనలు బట్టే, తన హృదయంలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క ఆలోచనలు బట్టే అతని జీవితం అనేది ఆధారపడుతుంది. అవునా కాదా అండి? మనం మంచి భావాలతో, మంచి ఆలోచనలతో, మనం పట్టుదలతో మనం ముందుకెళ్ళి ఏదైనా సాధించాలి అనే పాజిటివ్ ఆలోచనతో మనం ముందుకెళ్తే మన జీవితం కూడా పాజిటివ్గా వెళ్తుంది, ఎంతో చక్కగా మనం ముందుకెళ్ళగలుగుతాం. అలా కాకుండా నెగిటివ్ ఆలోచనలు, నా వల్ల ఏమీ కాదు, నేను ఎందుకు పనికిరాను, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇలా నెగిటివ్గా, నిరుపయోగమైనటువంటి, మనకి అక్కర్లేనటువంటి ఆలోచనలు మనం ఆలోచించేవారం అయితే దాన్ని బట్టే మన జీవితం కూడా ముందుకెళ్తుందండి. మరి బైబిల్ గ్రంథంలో మన ఆలోచనలకి సోర్స్ ఏంటండి? ఈ యొక్క ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మన హృదయంలో నుండే ఏ ఆలోచన బయటికి రావాలి. ఆ హృదయాన్ని గురించి బైబిల్ గ్రంథంలో మరి ప్రాముఖ్యంగా 2 వాక్యాలను చూపించాలని ఇష్టపడుతున్నానండి. మొదటిది ఏంటంటే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, జెరమయా చాప్టర్ 17 verse 9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ద హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్ అండ్ డెస్పరేట్లీ విక్డ్, హూ కెన్ నో ఇట్. స్పష్టంగా దేవుడు రాయించాడు, హృదయం అనేది అన్నిటికంటే మోసకరమైంది, అది బహు వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. మరి మరొక చోట అదే హృదయాన్ని గురించి ఏం రాయబడింది తెలుసా అండి? సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వాక్యం అండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ డిలిగెన్స్, ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ స్ప్రింగ్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. ఏ హృదయంలో నుండి
ఏ హృదయాన్ని గురించి దేవుడు ఇది మోసకరమైంది, దీంతో జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడో అదే హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే అందులో నుండి జీవదారులు బయలుదేరునని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. అదే హృదయంలో నుండి ఒక పక్క జీవదారులు వస్తాయని చెప్పి వాక్యంలో రాయబడింది. అదే హృదయము మోసకరమైంది, జాగ్రత్త అని కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా రాయించాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఈరోజు ఒక మనిషి తన యొక్క జీవితంలో తన హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోవడం వల్ల, తన హృదయాన్ని తన మనస్సును అదుపులో పెట్టుకోకపోవడం వల్ల, కాపాడుకోకపోవడం వల్ల విలువ లేని వాటికి ఎంతో విలువ ఇచ్చేస్తున్నాడు, విలువైన వాటికి మాత్రం ఏమాత్రం విలువ ఇవ్వట్లేదండి. ఏంటండి? విలువ లేని వాటికి ఎంతో విలువిస్తున్నాడు, ఎంతో గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, కానీ విలువైన విషయాలకు విలువ ఇవ్వట్లేదు. తద్వారా తన జీవితంలో మరి తనకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లను, ఎన్నో తప్పులను, ఎన్నో పాపాలను చేస్తున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు, పైకి ఎదగలేకపోతున్నాడు, అదేవిధంగా కిందకి జారి కింద పడిపోతున్నాడు అండి. మరి ఎలా అంటారా? ఒక్కొక్కటిగా ఒక ఉదాహరణతో నేను చూపిస్తానండి. ముందుగా మీ అందరికీ ఒక సూటి ప్రశ్న, అదేంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి మీ డబ్బును, మీ బంగారాన్ని లేదా మీ వెండిని, ఇప్పుడు వెండి బాగా కాస్ట్ ఎక్కువ కదండి, మీ వెండిని మీరు ఏ రకంగా ప్రిజర్వ్ చేసుకుంటారు, ఏ రకంగా దాచుకుంటారో చెప్పండి. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ, బంగారము కానీ, వెండి కానీ మీరు ఏ రకంగా వాటిని దాచుకుంటారు? అయితే మీ ఇంట్లో జాగ్రత్తగా బీరువాలో ఆ యొక్క సీక్రెట్ ఛాంబర్లో పెట్టుకుని లాక్ వేసుకుంటారు, లేదా బ్యాంక్ లాకర్స్లో వాటిని జాగ్రత్తగా పెట్టి మీరు జాగ్రత్తగా వాటిని సెక్యూర్ చేసుకుంటారు. అవునా కాదా అండి? ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు క్యారీ చేస్తున్నటువంటి మీ బైబిల్ని మీరు ఏ రకంగా జాగ్రత్త పరుచుకుంటారు? జాగ్రత్త మాట పక్కన పెట్టండి. చాలామంది ఆదివారం మందిరానికి వెళ్ళే ముందు వారి బైబిల్ ఎక్కడుందో వెతుక్కోవడం పెద్ద టాస్క్. అవునా కదా చెప్పండి? ఇక్కడ పెట్టామా, అక్కడ పెట్టామా, బండిలో మర్చిపోయామా, కారులో మర్చిపోయామా, ఏమండి ఆర్మాల్లో పెట్టామా, ఈఆర్మాల్లో పెట్టామా గుర్తుండదు. కరెక్ట్గా చర్చ్ టైం అయిపోతూ ఉంటుంది, బైబిల్ మాత్రం కనిపించదు. ఏమండి మరికొందరైతే చక్కగా బైబిల్ని క్యారీ చేస్తారండి, 24 hours బైబిల్ పట్టుకునే తిరుగుతూ ఉంటారు, కానీ పొరపాటును కూడా బైబిల్ ఓపెన్ చేసి చదవరు. ఏమండి మరి ఒక రకం వ్యక్తులేమో బైబిల్ని ఎక్కడ పెడతారో తెలియదు, వాటిని ఏం చేస్తారో తెలియదు. రెండవ కేటగిరీ వారు బైబిల్ని 24 hours క్యారీ చేస్తూ ఉంటారు, కానీ పొరపాటును కూడా ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసి చదవరు. ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథానికి మనం ఎంత విలువ ఇస్తున్నాము అనేది నా యొక్క మొట్టమొదటి ఆ యొక్క అంశము, పాయింట్, లేదా నా మొట్టమొదటి ప్రశ్న అండి. ఎందుకంటే మన జీవితంలో ఈ జీవగ్రంథానికి మనం ఎంత విలువిస్తున్నాము అనే దాని మీదే మన బ్రతుకు, మనం జీవించేటువంటి ఈ యొక్క దినాలు, మన అభివృద్ధి సమస్తం ఆధారపడి ఉంటాయని నేను అంటాను. దానికి ఎంత విలువ ఇవ్వాలండి అని అంటే, నేనంటాను రాజు అయినటువంటి యోషియా ఒక దైవ గ్రంథానికి ఎంత విలువిచ్చాడో, ఒక దేవుడి గ్రంథానికి ఆయన ఎంత విలువిచ్చాడో అంత విలువ ఇవ్వాలని చెప్పి నేను అంటానండి. ఒక విశ్వాసి, దేవుని నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, రాజు అయినటువంటి యోషియా ఒక దైవ గ్రంథానికి ఎంత విలువిచ్చాడో అంత విలువ ఇవ్వాలని చెప్పి నేను అంటాను. ఎందుకంటే నిజంగా ఆయన దైవ గ్రంథానికి, ఆ గ్రంథంలో రాయబడినటువంటి మాటలకి ఆయన ఎంతో విలువిచ్చాడండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. 2 Kings chapter 22 మనం చూసినట్లయితే, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం మనం చూద్దామండి. 22వ అధ్యాయము 8వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము నాకు దొరికినని షాఫాను అని శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫాను నాకు అప్పగించెను. అతడు దానిని చదివి, ఇక్కడ సందర్భం ఏంటంటే, ఈ దేవుని మందిరం ఏదైతే ఉందో ఆ దేవుని మందిరాన్ని వారు రెనోవేట్ చేస్తున్నారు. వాటిని అంతా కూడా వారు చక్కగా మార్చాలని, నీట్గా బాగు చేయాలని వారు ఉద్దేశించారు.
వారు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరం రెనోవేట్ చేస్తున్నారో ఒక మూల ఎక్కడో అరమాల్లో దుమ్ము పట్టేసి బూజు పట్టేసి ఒక గ్రంథం దొరికింది. ఆ దొరికినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హిల్కియా అనే ఆయన యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించాడు. ఈ హిల్కియా ఏం చేశాడంటే దొరికినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని షాఫానికి ఇచ్చాడనమాట. ఆ తర్వాత రాజునద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమును దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించునని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సమ్ముఖమునందు చదివెను. ఎప్పుడైతే ఈ షాఫాను అయ్యా హిల్కియా నాకు గ్రంథం ఇచ్చాడు, అది ధర్మశాస్త్రం అంట, ఒక్కసారి అది నేను చదువుతాను మీరు వింటారా అంటే రాజుగారు ఏమంటారంటే మీరు చదవండి అమ్మా నేను వింటానని చెప్పి అంటాడండి. సో ఆ తర్వాత ఏమవుతుందంటే రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫానును కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫానును శాస్త్రిని, ఆసాయా రాజు సేవకుల్లో ఒకరిని పిలిపించి ఆజ్ఞాపించినదేమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదా వారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. ఎప్పుడైతే ఆనాడు ఆ ధర్మశాస్త్ర గ్రంథము ఎప్పుడైతే చదవబడిందో ఆ మాటల్ని ఎప్పుడైతే ఈ రాజు అయినటువంటి యోషియా విన్నాడో తన బట్టలు చింపుకున్నాడండి. ఏం చేశాడండి? తన బట్టలు చింపుకున్నాడు. ఒక రాజు తన బట్టల్ని చింపుకోవాలంటారా? ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ యోషియా తన బట్టల్ని మాత్రమే చింపుకోలేదు, తన హృదయాన్ని చింపుకున్నాడు. తనలో ఉన్నటువంటి ఆ యొక్క కాఠిన్యాన్ని చింపుకున్నాడు. తనలో ఉన్నటువంటి ఆ యొక్క రాతి హృదయాన్ని చింపుకుని దేవునికి తాను అప్పగించుకున్నాడండి. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ పిలిచి, ముఖ్యులందరినీ పిలిచి, మీరు నా కొరకు, మన రాజ్యం కొరకు, మన రాజ్య నివాసుల కొరకు యెహోవా యొద్ద విచారణ చేయండి అని ఆయన ఆజ్ఞాపించడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే రాజు ఏం చేస్తాడంటే ఒక ప్రవక్త్రి అయినటువంటి హుల్దా అనే ఆమె దగ్గరికి వీరిని ఆయన పంపిస్తాడు. మీరు ఆమె దగ్గరికి వెళ్ళి దేవునిచే మాట్లాడబడినటువంటి ఆ యొక్క మాటల్లో మీరు తెలుసుకొని రండి అని చెప్పి ఆయన పంపిస్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రవక్త్రి అయిన హుల్దా ద్వారా దేవుడు మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలు మనం చూద్దాం. 19వ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఇజ్రాయేల్ అయిన దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియో నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. చాలండి. వాస్తవానికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క పనులు కానీ వారు చేసేటువంటి క్రియలు కానీ దేవునికి ఎంతో విరోధంగా ఉన్నాయి. వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పనులు బట్టి వారి మీదకి దేవుని కోపం రాబోతుంది, దేవుని శిక్షణ ఆయన తీసుకొస్తానని చెప్తున్నాడు. కానీ ఇక్కడ రాజు అయినటువంటి యోషియా అతడు చూపినటువంటి ఆ యొక్క దీనత్వము, తగ్గింపును బట్టి దేవునికిని, ఆయన గ్రంథానికిని, ఆయన వాక్యానికి ఆయన విలువిచ్చి తన్ను తాను తగ్గించుకుని కన్నీరు విడిచి పశ్చాత్తాపడి దేవునికి తాను అప్పగించుకున్న విధానాన్ని బట్టి ఆ రాజ్యం మీదకి ఆయన తీసుకొస్తానన్నటువంటి ఆ కీడంతా కూడా నీవు ఉన్నంత కాలము, నీవు బ్రతికున్నంత కాలము నేను తీసుకున్నానని చెప్పి ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియచేయడం మనం చూస్తున్నామండి. నేనంటాను, ఒక విశ్వాసి తన జీవితంలో ఎప్పుడైతే దేవునికిని ఆయన వాక్యానికి విలువిస్తాడో అప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో నిజమైనటువంటి మేలును, ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆ వ్యక్తి చూడగలుగుతాడండి. హల్లెలూయా. నిజంగా ఈరోజు మనం వేటికి విలువిస్తున్నామండి? నిజంగా మన చేతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథం మనం విలువ ఇవ్వగలుగుతున్నామా? అందులో ఉన్నటువంటి వాక్యానికి మనం విలువ ఇవ్వగలుగుతున్నామా అండి?
మనం విలువ లేని వాటితో విలువగా చూస్తున్నాం, కానీ విలువైనటువంటి దేవుని వాక్యానికి మాత్రం మనం విలువ ఇవ్వలేకపోతున్నాం. ఇది మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం అండి. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్ మన చేతుల్లోనే ఉండిపోకూడదు. అందులో ఉన్నటువంటి సత్యము మన హృదయంలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ కాఠిన్యమంతటిని కూడా ఆ యొక్క వాక్యం బయటికి తీసుకురావాలి. అక్కడ మన దేవుడు మన హృదయంలో నివాసం చేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 4, 5 and 6 మనం చదువుకుందామండి. చదవండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4, 5, 6 అండి. ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల. చాలండి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఏముందండి? ఇది యెహోవా మందిరము, ఇది యెహోవా మందిరము, ఇది యెహోవా మందిరము అని మీరు మోసకరమైన మాటల్ని మాట్లాడడం ఆపండి. మీరేం చేయాలో నేను చెప్తానో జాగ్రత్తగా వినండి అని చెప్పి దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడండి. నీవు నిజంగా దేవుని బిడ్డగా జీవించాలనుకుంటే, నీవు నిజంగా దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలని అనుకుంటే మొదట నీలో నీతి ఉండాలి, నీలో యథార్థత ఉండాలి, నీలో సత్యం ఉండాలి. నీవు పరదేశుల పట్ల నీవు మర్యాదగా ప్రవర్తించగలగాలి. తండ్రి లేని వారినటువంటి తండ్రి లేని వారి పట్ల, ఆ యొక్క విడోస్ పట్ల నీవు మంచి భావంతో నువ్వు ఉండాలి. ఆ యొక్క అన్య దేవతలను నువ్వు అనుసరింపక నువ్వు ఏ స్థలములో ఉన్నావో ఆ స్థలములో నిందారహితముగా నీతిగా నువ్వు జీవించాలని ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడండి. ఏమండి, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా పెద్ద మనిషి. పెద్ద మనిషి అంటే మీకు అర్థమవుతుందా? పెద్ద మనిషి అంటే బాడీలో కాదండి, డబ్బులో. ఆయనకి 2 పెద్ద కార్లు ఉన్నాయి, పడవలు లాంటివి. పెద్ద భవంతి, పెద్ద ఇల్లు ఉంది. ఆయన దగ్గర బోలని డబ్బు ఉంది. ఆయన ఏం చేస్తుంటాడంటే ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు. అందరూ ఇచ్చే కానుక కంటే ఎక్కువ కానుకిస్తాడండి. ఇంతకీ ఆయన ఏం చేస్తాడండి అని అంటే నీతి న్యాయము లేనటువంటి పనులను ఆయన చేస్తూ ఉంటాడండి. సో ఇక మోసకరమైన అన్యాయమైనటువంటి మార్గంలో ఆయన డబ్బు సంపాదిస్తాడు. చక్కగా సౌఖ్యంగా ఉన్నాడు. ప్రతి వారం మందిరానికి వస్తాడు. అందరూ ఇచ్చే కానుక కంటే ఎక్కువ కానుకిస్తాడు. ఏమండి, ఎక్కువ ఆఫరింగ్స్ ఇస్తాడు, అన్నీ ఎక్కువ ఇస్తాడండి. మరి ఆ వ్యక్తి దేవుణ్ణి చేరుకోగలడా? మీరు చెప్పండి. ఏమండి, అదేంటండి, బోల్డ్ డబ్బు ఇస్తాడు కదా, అందరూ ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాడు కదండి, అలాగంటారేంటి? బైబిల్ గ్రంథంలో రాయబడింది మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని రాయబడిందండి. నీతి నిమిత్తమై హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని రాయబడింది. కానీ అన్యాయంగా, మోసపూరితముగా, అబద్ధాలతో, దుర్మార్గంతో నువ్వు డబ్బులు సంపాదించి అందులో ఘనంగా నువ్వు దేవుడికి ఇస్తే పరలోకాన్ని చేరతావని ఎక్కడా బైబిల్లో రాయబడలేదు. అలా జీవించేవారు దేవుణ్ణి చేరుకోలేరు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నిజంగా మనం నీతిగా ఉండడం ద్వారా ఒక్కోసారి మనం బేదలుగా మారినప్పటికీ, మనకి ఆహారం దొరకకపోయినప్పటికీ పర్లేదు, మనం నీతిగా ఉంటే మనం దేవుని చేరుకోగలుగుతాం. అలా కాకుండా మనం అన్యాయంగా, అసత్యమైనటువంటి ఆ యొక్క దుర్మార్గమైన మార్గాల్లోకి మనం వెళ్ళిపోయి ఈ లోకానుసారంగా మనం జీవిస్తూ, ఆ యొక్క తప్పుడు జీవితాన్ని మనం జీవిస్తూ, ఆ యొక్క తప్పుడు డబ్బుని, ఆ యొక్క తప్పుడు మార్గం డబ్బు సంపాదించే వారమైతే
ఆ డబ్బు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళలేదు, పైపెచ్చు మనల్ని దేవునికి దూరం చేసేస్తుందండి. ఈరోజు మనం దేనికి విలువిస్తున్నాం? డబ్బుకు విలువిస్తున్నామా? నీతికి, ఆ యొక్క న్యాయాన్ని మనం విలువిస్తున్నామా అండి? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎవరైతే నీతి పట్ల, న్యాయం పట్ల నిలబడగలుగుతారో వారు దేవుణ్ణి చేరుకోగలుగుతారు. అలా కాకుండా నీతిని, న్యాయాన్ని అమ్మేసి, వారి సాక్ష్యాన్ని సైతం అమ్మేసి వారు అన్యాయంగా జీవిస్తూ డబ్బు సంపాదించేవారైతే వారు ఈ లోకంలో బాగానే ఉంటారు, కానీ వారు ఎంత మాత్రం కూడా దేవుణ్ణి చేరుకోలేరు. ఇది ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన రెండవ ముఖ్యమైన విషయం అండి. మూడవదిగా మనం చూస్తే, ఒక రీసెంట్గా ఒక పాల కేంద్రం లేదా ఒక మిల్క్ సెంటర్ ఒక ఆఫర్ పెట్టిందనమాట కొన్ని నెలల క్రితం. అదేంటంటే, మీరు ఒక పాల ప్యాకెట్ కొంటే మరొక పాల ప్యాకెట్ ఫ్రీ. ఏంటండి, ఒక కంపెనీ వారు ఏం చేసి ఒక ఆఫర్ పెట్టారనమాట. ఏంటంటే, మీరు ఒక మిల్క్ ప్యాకెట్ కొంటే మీకు మరొక మిల్క్ ప్యాకెట్ ఫ్రీ అని చెప్పి వారు ఒక డేట్ ఇచ్చి ఆ డేట్లో ఈ ఆఫర్ ఉంటుందని చెప్పి అనౌన్స్ చేశారండి. మొత్తం అంతా కూడా ఆటో మీద ఆ యొక్క అనౌన్స్మెంట్ చేశారనమాట. సో ఆ రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 3 గంటలకల్లా ఆ షాప్ వారు సుమారు 250 ట్రేలు అమ్మేశారంటండి. 250 ట్రేస్. ఒక ట్రేలో సుమారు 10 నుంచి 15 ప్యాకెట్లు అమ్ముతారనమాట. సో ఆ ఒక్క పూటలో 250 ట్రేలు పాల ప్యాకెట్లు అమ్మేశారనమాట. సో నిజంగా ఈరోజు ఒక మనిషి ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడా, తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడా అని అంటే, చాలా వరకు తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు, తీసుకోవడంలోనే ఎక్కువ ఆశీర్వాదం అనుకుని పొరపడుతున్నాడు అని నేను అంటానండి. అదేంటి పాస్టర్ గారు, మీకేం తెలియదేమో, తీసుకోవడంలోనే ఎక్కువ ఆశీర్వాదం ఉంటుందండి, ఇవ్వడంలో ఏముంటుందండి అని అంటారేమో. ఒక వాక్యం మనం చదువుకుందాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 35వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 35వ వాక్యం మనం చదువుకుందామండి. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. ఈ లోకం బహుశా తీసుకోవడమే ఎక్కువ ఆశీర్వాదం, ఇవ్వడం కాదని చెప్పచ్చు. కానీ దేవుడు, ఆయన వాక్యం స్పష్టంగా చెప్తుంది, తీసుకోవడంలో కాదు, ఇవ్వడంలో ఆశీర్వాదం ఉంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్తున్నారని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. నిజంగా ఈరోజు చాలామంది పుచ్చుకోవడంలోనే, తీసుకోవడంలోనే ఆసక్తి చూపుతున్నారు. అందులో ఏదో ఉందనుకుంటున్నారు. నిజమైన ఆశీర్వాదాన్ని, నిజమైనటువంటి బ్లెస్సింగ్స్ని వాళ్ళు మిస్ అవుతున్నారండి. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్పమంటారా? సారేపతు అనే ఒక ఊరుంది. ఆ సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు జీవిస్తుందండి. ఆమెకి ఒక బాబు ఉన్నాడు. సో ఆ ప్రాంతంలో ఎంతో కరువు ఉందండి. ఆహారం లేదు, నీళ్లు లేవు, చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. అదే ప్రాంతం దగ్గరికి, ఆ యొక్క ఊరి దగ్గరికి ఒక ప్రవక్త వెళ్ళాడు. ఆయన పేరు ఏంటండి? ఏలియా. ఈ ఏలియా అనే ప్రవక్త ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కొన్ని పొలలు ఏరుకుంటూ ఉంటుంది అనమాట. ఎందుకు అనంటే, ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెం పిండి, ఆ కొంచెం ఆయిల్తో ఏదో కాస్త తిని కడుపు నింపుకుందాం, ఆ తర్వాత ఆహారం లేదు కాబట్టి ఆకలితో అలమటించి చావడమే అని చెప్పి ఏదో బాధగా కొన్ని పుల్ల ఆమె ఏరుకుంటూ ఉందన్నమాట. ఈ ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదిగో అమ్మాయి, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వా అని అడుగుతాడండి. అలాగేనంటే, అదే చేత్తో కొంత ఆహారం కూడా తీసుకురామ్మా అని అడుగుతాడు. అప్పుడు ఏమంటది, అయ్యా నా దగ్గర నిజంగా ఆహారం లేదు, నా దగ్గర కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది అయ్యా, నా దగ్గర ఇంకేమీ లేదు, అది తిన్నాక నేను నా యొక్క బిడ్డ చనిపోవడం తప్ప మా దగ్గర ఇంకేమీ లేదు అన్నప్పుడు అతను అంటాడు, ఆ కొంచెం పిండిలోనే, ఆ కొంచెం ఆయిల్తో ఒక చిన్న అప్పం మొదట నాకు తీసుకురా అని అంటాడండి. ఒకసారి ఆలోచించ, నిజంగా ఆ పరిస్థితుల్లో నా దగ్గరే ఏమీ లేదు, నా దగ్గరే ఎంత పిండి, ఎంత ఆయిల్ ఉంటే ఈయనెవర్రా బాబు నా దగ్గరికి వచ్చి అందులో మళ్ళీ ఒక అప్పం అడుగుతారని చెప్పి, అయ్యా మీరు అడిగారు, బాగానే అడిగారు, కానీ నేను మీకు ఇవ్వలేను, దయచేయండి, మీరు మా దగ్గర ఏమీ లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆమె అనలేదండి. ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెం పిండిలోనే
ఆయిల్ వేసి బాగా దాన్ని ఒక అప్పంగా ఆమె చేసి ఆ యొక్క ఏలియా దగ్గరికి తీసుకొచ్చి ఆ యొక్క అప్పాన్ని ఇస్తుంది. ఆ రోజు ఆమె చేసినటువంటి ఆ పనిని బట్టి ఆమె ఎంత దీవించబడిందో, ఎన్ని దీవెనలు పొందిందంటే ఆ వాక్యం మనం చదువుకుందామండి. 1 Kings chapter 17 మనం చదువుకుందాం. 1 Kings chapter 17 verse 12 to 15 అండి. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పమొక్కటైన లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చుతున్నా నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదటి చేసిన యుద్ధకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డలకును అప్పములు చేసుకునము అని చెప్పి ఆయన చెప్తాడు. సో ఎప్పుడైతే ఆయన రకంగా చెప్పాడో, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని సెలవిచ్చున్నాను అనెను. అంతటా ఆమె వెళ్ళి అనేక దినములు అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఎప్పుడైతే మొదట ఒక అప్పాన్ని తనకి తన బిడ్డకి కాదు, ఏలియాకి ఎప్పుడైతే అతడు చెప్పినటువంటి మాటను బట్టి ఆమె తీసుకువెళ్ళి ఇచ్చిందో, ఆ తర్వాత అనేక దినాల పాటు ఏలియాకు ఆ యొక్క విధవరాలు కుమారునికి ఆహారం లోటే లేదండి. కావలసినంత ఆహారము, కావలసినంత పిండి, కావలసినంత ఆయిల్, కావలసినంత ఫుడ్. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, తీసుకోవడంలో ఆశీర్వాదం ఉందా? ఇవ్వడంలో ఆశీర్వాదం ఉందా? లాక్కోవడంలో ఆశీర్వాదం ఉందా? ఒక మంచి దానం చేయడంలో ఆశీర్వాదం ఉందా? ఈరోజు ఎవరైతే ఈ సత్యాన్ని మరి గ్రహిస్తారో నిజముగా వారు దేవుని కొరకు నమ్మకంగా వారు జీవించగలుగుతారు. మన జీవితంలో మన యొక్క కష్టములో కొంత ఎప్పుడైతే మనం పేదలకు, ఆహారం లేని వారికి, వస్త్రము లేని వారికి మనం ఇవ్వగలుగుతామో, పరలోకమందు ఆ ధనాన్ని దేవుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుతాడండి. ఈ లోకంలో మన యొక్క లగ్జరీస్కి, లేకపోతే మనం చేసేటువంటి ఆ యొక్క తప్పుడు మార్గాల ద్వారా మనం సంపాదించే డబ్బంతా కూడా ఆ యొక్క చిల్లు సంచులో వేసినట్టే పోతుంది. కానీ ఎప్పుడైతే మనం ఒక మంచి సహాయం ఒక వ్యక్తి మనం చేయగలుగుతామో, ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఒక సహాయం మనం చేయగలుగుతామో, అప్పుడు వాటిని ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తాడు. వాటికి నూరంతర ఫలాన్ని దేవుడు దయచేస్తాడనే సత్యాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్న వారు, ఏది విలువైనది, ఏది విలువ లేనిది, మనం వేటికి విలువ ఇవ్వాలి, వేటికి మనం విలువ ఇవ్వక్కర్లేదు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యం ద్వారా మరి జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యానికి, ఆయన సన్నిధికిని, ఆయన చెప్పినటువంటి ఆ యొక్క మార్గానికి విలువ ఇచ్చి జీవించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలయ్యా. తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపచేయుటకు సహాయం అనుగ్రహించండి. తండ్రి, ఈరోజు మేము వేటికి విలువిస్తున్నామో, వేటికి విలువ ఇవ్వలేకపోతున్నామో నాయన, మరి విలువ లేని వాటికి బహుశా మేము విలువిస్తున్నామేమో. విలువైనటువంటి మీ వాక్యానికి, విలువైనటువంటి మీ సన్నిధికి, విలువైనటువంటి మీరు చూపిస్తున్నటువంటి ఆ మార్గానికి మేము విలువ ఇవ్వట్లేదేమో నాయన. తండ్రి, మా హృదయాన్ని పరిశీలించండి, మాతో మాట్లాడండి నాయన, మా హృదయాన్ని మార్చండి ప్రభువా. తండ్రి, పరసంబంధమైన వాటి కొరకు తండ్రి, మీ వాక్యము కొరకు, అందులో ఉన్న సత్యానికి నాయన విలువిచ్చి మీ కొరకు నమ్మకంగా జీవించడానికి మా అందరికీ నీ సహాయం అనుగ్రహించవలసిందిగా, మీ బిడ్డలుగా సదాకాలము ప్రభువా మీతో కలిసి జీవించగలిగేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి దీవెనలు పొందడానికి మా అందరికీ సహాయం దయచేయవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.